స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి సందర్భంగా ఈ నెల 16వ తేదీ ఆదివారం ఉదయం శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో బహుజన మాట పాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్, నాయకులు ఇమ్మంది కన్నారావు, బూడిద శరత్ కుమార్లు వెల్లడించారు. బీసీ, ఓబీసీ వర్గాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. స్థానిక గణేష్ చౌక్లోని ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. సమావేశానికి బీసీ సోదరులతో పాటు ఎస్సీ, ఎస్టీ సోదరులు కూడా విచ్చేయాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో పి సూర్యచంద్రరావు, పితాని కుటుంబరావు, గుత్తుల కోటేశ్వరరావు, పెంకే శివ తదితరులు పాల్గొన్నారు. బహుజన ఐక్యత, బహుజన ఐక్యత, బహుజన ఐక్యత, బహుజన ఐక్యత, బహుజన ఐక్యత. సాధిద్దాం సాధిద్దాం బహుజన ఐక్యత, సాధిద్దాం 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 సాధిద్దాం. నా పేరు వీరవల్లి శ్రీనివాస్, బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఆగస్టు 16న బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో రాజమండ్రిలోని ఆనంద్ కళాకేంద్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల ఆధ్వర్యంలో సర్దార్ గౌతు లచ్చన్న గారి 117వ జయంతి సందర్భంగా బహుజన మాట, బహుజన పాట సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నాయకులు, అదేవిధంగా మన రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా సుమారుగా 1000 మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. బీసీ చైతన్య ఆధ్వర్యంలో ఈ బహుజన మాట, బహుజన పాట అనేది ఒక ఐకాన్గా తీసుకుని మేము ముందుకెళ్తున్నాం. జూన్ 3వ తారీఖున విజయవాడలోని తుమ్మపల్లి కళాక్షేత్రంలో కీర్తిశేషులు కరుణానిధి గారి జయంతిని అక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా జూన్ 25న సాధు మహారాజ్ గారి జయంతి గుంటూరు ఎన్జిఓ హోమ్లో కూడా మేము నిర్వహించాం. దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఇక్కడ ఆగస్టు 16న సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతి సందర్భంగా బహుజన మాట, బహుజన పాట కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా మాకు ముఖ్య డిమాండ్స్ ఏంటంటే జనగణనలో సమగ్ర కులగణన జరిగి తీరాలని. ఎందుకంటే సెన్సస్ చేస్తున్నారు కానీ ఓబీసీ కాలం ఎక్కడ లేదు. కనుక మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఈ సెన్సస్లో ఓబీసీ కాలం కూడా ఏర్పాటు చేసి ఓబీసీలు కూడా సమగ్రంగా కులాల వారీగా జనాభా లెక్క తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలని బీసీ చైతన్య వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. చట్టసభలో బీసీలకు, ఓబీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పారు. ఆ బీసీల రక్షణ చట్టం 2 సంవత్సరాలు అయినప్పుడు అది ఇంకా ఎక్కడ వేసిపోగలరు, అక్కడే ఉన్న పరిస్థితుల్లో కనుక వెంటనే బీసీలకు రక్షణ చట్టం కూడా తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే జనాభాలో 100కి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు కలిపి 85% ఉన్నప్పటికీ రాజకీయాలలో మా ఓట ఎక్కడో అడుగట్టిన ఉన్నది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 175 శాసనసభ స్థానాలు ఉన్నప్పటికీ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు కలిపి దాదాపు 120 సీట్లు రావాలి. కానీ మాకు
బీసీలకు అయితే 33 సీట్లు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వారి నిష్పత్తి ప్రకారం వచ్చినాయి. కానీ ముఖ్యంగా ఈ రిజర్వేషన్ కోల్పోతున్నది బీసీ వర్గాలే కనుక బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లో కల్పించాలని ఈ బహుజన మాట ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ 16వ తారీఖున మేము ఈ బహుజన పాట కార్యక్రమంలో కొన్ని తీర్మానాల ద్వారా ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఆ తీర్మానాలను కూడా ఇప్పుడు మీకు వినిపిస్తాం. గీత కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఎందుకంటే 10% రిజర్వేషన్ కల్పించారు, కానీ అవి సరైన ప్రాతినిధ్యం మాకు దొరుకుతులేదనే ఉద్దేశంతో గీత కార్మికుల సమస్యలు కూడా పరిష్కరించాలని కోరుతున్నాం. అదే సమగ్ర కులగణన వెంటనే జరిపించాలని ఒక తీర్మానం ప్రవేశపెట్టబోతున్నాం. అదేవిధంగా బీసీలకు శాసనసభ లోక్సభలో రాజ్యాంగబద్ధ రిజర్వేషన్ కల్పించాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జనాభా నిష్పత్తిలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి. డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలి. అదేవిధంగా ఇటువంటి తీర్మానాన్ని కూడా మీకు కాపీ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి 17 తీర్మానాలతోటి మేము ఈ ఆగస్టు 16వ తారీఖున మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం కనుక మీరంతా కూడా సహకరించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీలు ఓన్లీ ఓట్లు వేసే యంత్రాలుగానే పనికొస్తున్నారు తప్ప రాజకీయ ప్రాతినిధ్యం లేదని ఈ సందర్భం మీ అందరికి కూడా తెలుసు కనుక మీరే మాకు పత్రికా విలేకరులే మాకు మార్గదర్శకంగా ఉండి దీన్ని మా సమస్యలు కూడా ప్రజల దృష్టికి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటూ ఎంత పోరాడినా స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీలు అణగదొక్కారే తప్ప వారికి తగినంత ప్రాతినిధ్యం ఇవ్వడం లేదు. ఇచ్చేదంటే ఓట్లు మనవి, సీట్లు వాళ్ళవి. కొన్ని కులాలకే పరిమితమైన రాజకీయ చైతన్యం బీసీల్లో ఇంకా రాలేదు. వచ్చినట్లయితే బీసీలంతా కానీ తిరగబడినట్టయితే సీట్లు మనకు అవుతాయి, ఓట్లు వాళ్ళు అవుతాయి. కానీ ఆ దిశగా బీసీలు చైతన్యంతో చేయడానికి రాష్ట్ర నాయకులు కానీ జాతీయ నాయకులు కానీ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవి సఫలీకృతం ఇంకా పూర్తిగా ఫలాలు మనకు అందట్లేదు. గీత కార్మికులు కానివ్వండి, చేనేత కార్మికులు కానివ్వండి, అనేక చేతి వృత్తులు చేసుకునే కళాకారులు కానివ్వండి, అందరూ కూడా ఎక్కువ శాతం బీసీల్లోనే ఉన్నారు. కానీ వాళ్ళంతా కూడా చేతి వృత్తుల మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి వాళ్ళ జీవితాలు ఇంకా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయి తప్ప వాళ్ళ చైతన్యం ఇంకా రావడం లేదు. వాళ్ళు ఓట్లకే పరిమితం అయ్యారు తప్ప సీట్లు తీసుకొని నెగ్గే పరిస్థితులు కనబడలేదు. ఇచ్చేదంటే డబ్బు ప్రాతినిధ్యం ఎక్కువైపోయి మనకి కులాల వారీగా డబ్బుని విభజించి పాలించే పరిస్థితులు ఉన్నాయి కనుక మనం అందరం కూడా బీసీల ఐక్యత కోసం, బీసీల కోసం, బీసీల యొక్క రాజ్యాంగ చట్టబద్ధమైనటువంటి హక్కుల కోసం మనం పోరాడినట్లయితే ఎప్పటికైనా సరే బీసీలు రాజ్యాధికారానికి వస్తారని చెప్పేసి ఒక స్టేట్లో ఒక బీసీ ఉన్నప్పటికీ ఆ బీసీని ప్రోత్సహించే నాయకులు తక్కువగా ఉన్నారు. ఎక్కడైనా సరే బీసీలు పోటీ చేస్తే మన బీసీలు అందరం కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి వార్డు అవనివ్వండి, పంచాయతీ అవనివ్వండి, ఏదైనా సరే వాళ్ళని ఎక్కించుకునే ప్రయత్నం చేసి వాళ్ళని ఎక్కించి రాజ్యాంగబద్ధంగా వాళ్ళని ఆ పదవుల్లో కూర్చోబెట్టినట్టయితే మనం ముందుకు వెళ్ళగలమని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. రేపు జరగబోయే 16వ తారీఖు మన బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో సర్దార్ గౌతులచ్చన 117వ జయంతి సందర్భంగా బహుజన పాట సంస్కృతి చైతన్య కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో బీసీలందరూ కూడా తరం రావాలి, ఎస్సీలు బీసీలు అందరూ కూడా తరం రావాలి. మన చేపట్టే కార్యక్రమంలో జయం ఉన్న గీత కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఏ రోజు ఎక్కి చెట్టు ఎక్కితే కానీ వాళ్ళకి పొట్ట నడదు, అలాంటి వాళ్ళకి గుర్తించాలని చెప్పేసి, అలాగే మాకు అట్రాసిటీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ప్రకటించారు. దాన్ని ఇప్పుడు కూడా ఏమీ పట్టించుకోలేదు. ఆ చంద్రబాబు పుట్టిన కూడా మా వాళ్ళందరూ కూడా
పాలక శాఖలన్నీ కూడా చేశారు. అందరూ ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఈ రక్షణ చట్టం కోసం ఎన్నో ఇబ్బందులు పడతారు మా బీసీలందరూ కూడా. ఆ నిమిత్తం అందరూ కూడా బీసీ మీటింగ్ సక్సెస్ చేయాలని చెప్పేసి అందరికీ తెలియబడుతుంది. మన ఆగస్టు 16వ తారీఖు ఆనంద కళాకేంద్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. కేవలం ఈ కార్యక్రమం చేసేది మన బీసీ నినాదం కోసం, ఎస్సీలు, ఎస్టీ, మైనార్టీ అనగదొప్పిన వాళ్ళ కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. కాబట్టి రాజమండ్రి సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పేరు పేరున పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం వచ్చి విజయవంతం చేసి ఆ రోజు పెద్దలు పెట్టిన నినాదాలన్నీ కూడా మన డిమాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా మీడియా మిత్రులందరూ పెద్ద ఎత్తున సహకరించి చేయాలని చెప్పేసి